రైట్. సో రవికుమార్ గారు, తెలంగాణలో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర జరిగినటువంటిది చూశారు. నిన్నంతా కూడా అదే హైడ్రామా నడిచింది. కేటీఆర్ వెళ్తుంటే అడ్డుకోవడం కావచ్చు ప్రభుత్వం తరపు నుంచి. సో ఇదంతా ఎందుకు జరుగుతోంది తెలంగాణలో ఇప్పుడు? అంటే నిజంగా కాళేశ్వరం వల్ల ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా అని అంటే ఈటల రాజేందర్ ఒకటే చెప్పారు, 100% ఉపయోగం ఉంటుంది అని ఆయన మాట్లాడారు. అనేది మీ పార్టీలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఇప్పుడు మీరు అన్న ప్రశ్న ఎందుకు జరుగుతుంది ఈ విధంగా మొదటి ప్రశ్న. ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టుని నాలెడ్జ్ లేని వ్యక్తులు కేవలం ప్యాకేజీల కోసము, మైలేజ్ కోసము బ్యారేజ్ కడితే ఆ బ్యారేజ్కి బ్యాండేజ్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఓకే. అంతేకాదు వీళ్ళు ఏం చేశారు, ప్యాకేజీలలో పర్సంటేజ్ల కోసము ప్రజలకందరికీ కూడా ఇదో ప్రివిలేజ్ ప్రాజెక్టు, ఇదొక అడ్వాంటేజ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని ఏదో కవరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు మించి ఇంకేం లేదు. ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ మైలేజ్ పోతుందో అని చెప్పేసి దాన్ని డ్యామేజ్ చేయడానికి ఇంకా విశ్వ ప్రయత్నం చేసుకుంటూ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మా బాధ్యత ఏంటి, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన తీరేంటి అనేది వీళ్ళకి తెలిసి కూడా కావాలని ఇప్పుడు ఎన్డీఎస్ఏని బద్నాం చేసే ప్రయత్నం ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్నాయి. ఎన్డీఎస్ఏ ఏం చెప్పిందంటే, ఎన్డీఎస్ఏ వచ్చి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ యొక్క రూల్స్ ఏతున్నాయి, ఆ రూల్స్ ప్రకారం ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నది, ఆ 2 పియర్స్ని మనం దాన్ని కట్టుకుంటే మళ్ళీ రిపేర్ చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్డీఎస్ఏ పేరు చెప్పి దాంట్లో ఎటువంటి అసలు నీళ్లు నిలిపితే మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కూలిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే దానికి మరి 3 సంవత్సరాలు అయింది. మీరు అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 3 సంవత్సరాలుగా వస్తుంది. మరి దాని సొల్యూషన్ ఏంటి? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రజాధనము 1,00,000 కోట్ల రూపాయలు దానిపైన వినియోగం అయినాయి. ఆ 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అడ్వాంటేజా డిసడ్వాంటేజా ఏంటనేది ఆ ప్రతిఫలాలు తీయాలి కదా, మీరు తీసి చేయాలి కదా. లక్ష్మీ బ్యారేజ్, ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్నే లక్ష్మీ బ్యారేజ్, లక్ష్మీ పంప్ హౌస్. ఈ పంప్ హౌస్లో ఉన్నట్టు అదే కదా ముఖ్యమైన ఆధారం. ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ దాకా వచ్చే వాటర్ అక్కడ నుంచి వస్తాయి. అక్కడ పంపు చేస్తేనే ఇక్కడంతా వస్తాయి వాటరు. మిగతాదంతా కూడా ఎక్కడ కూడా అసలు కొండపోచమ్మ సాగర్లో నేను మొన్న పోయి చూసిన అసలు వాటర్ లేవు, సోర్సే లేదు. ఇప్పుడు ఏదో గ్రావిటీ ద్వారా వస్తాను, గ్రావిటీ ద్వారా కూడా కొండపోచమ్మ సాగర్కి వాటర్ వచ్చే పరిస్థితి లేదు అక్కడ, ఎందుకంటే చుట్టూ కట్టనే ఉంది. వాటర్ ఎక్కడ నుంచి వస్తాయి కదా దాంట్లో. అయితే ఈ లక్ష్మీ బ్యారేజ్ నుంచి నీటిని 111 మీటర్లకు ఎత్తాలి అంటే అందులో పంపులు ఆన్ చేయాలి. ఆ పంపులు ఆన్ చేయాలి అంటే ఈ ప్రభుత్వం వెంటనే దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించాలి. ఆ పనులు ప్రారంభించాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ పంప్ హౌజులన్నిటిని కూడా మెయింటెనెన్స్ సంబంధించిన విషయాల్లో ఈ ప్రభుత్వం దాదాపు ఒక 10,000-12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేయాలి. ఆ ఖర్చు చేయాలి అంటే ప్రభుత్వం దానికి అసలు డబ్బులు కేటాయించాలి. ఇంత ప్రాసెస్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న పరిస్థితి దాదాపు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వర్షాభావ పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఆలోచించి ఒకవేళ ఈ కన్నెపల్లి నుంచి మనం ఒకవేళ నీటిని ఎంతవరకు మనం ఎత్తిపోయగలుగుతామో 2 TMCల ఆ 25 క్యూసెక్ల వరదను మనము ఒకవేళ వరదను దాంట్లో తీసుకొని వస్తే ఆ పియర్స్ ఉంటాయా పోతాయి ఇవన్నీ చెక్ చేసుకొని వాటిపైన వెంటనే సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి దానికి ఏదో ఒకటి మనం పనులు చేసుకుంటే బాగుంటుందనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకుండా రేపు పొద్దున ఇదే వర్షాభావ పరిస్థితులు జూలై నెల మొత్తం కూడా అట్లనే కంటిన్యూ అవుతే ఈ యొక్క రాష్ట్రంలో కరువు వచ్చే ప్రమాదం ఉన్నది, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది, భూములు బీడుగా మారే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు రైతులు అన్నదాతలు డొక్కలు ఎండే ప్రమాదం ఉన్నది. అన్నదాతల కుటుంబాల్లో లేనిపోయినటువంటి ఇప్పుడు